అందరికీ నమస్తే. చపాతీ ఈ విధంగా చేసుకుంటే మనకు ఎటువంటి చట్నీ కానీ కుర్మాలు కానీ చేసే పని ఉండదు. ఈ విధంగా వెజ్ రోల్ చేసుకుంటే చాలా ఈజీ. ఎలా చేయాలో చూద్దాము. ముందుగా నేనైతే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నా. కడాయి హీట్ అయ్యాక అందులో 2 స్పూన్స్ ఆవు నెయ్యి వేసుకున్నాను. తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూను జీలకర్ర వేసుకున్నా. అది కొద్దిగా వేగాక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకుని వేసుకున్నా. అది కొద్దిగా రంగు మారే వరకు వేయించుకోవాలి. తర్వాత ఇలా రంగు మారాక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్టు, అలాగే హాఫ్ స్పూను మిరియాల పొడి వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు టమాటోలు 2 వేసుకొని ఇది కూడా కాస్త మగ్గే వరకు వేయించుకోవాలి. ఈ వెజ్ రోలు స్నాక్స్ ఐటెంగా కూడా పిల్లలకి ఇవ్వవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు చూడండి, టమాటాలు వేగిపోయినాయి కదా. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇందులో 1 కప్పు క్యారెట్ ముక్కలు, అలాగే 1 కప్పు క్యాప్సికమ్ ముక్కలు, తర్వాత 1 కప్పు బీన్స్ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. మీ దగ్గర ఇంకా క్యాలీఫ్లవర్ కానీ వేరే ఎటువంటి వెజిటేబుల్స్ ఉన్నా సన్నగా కట్ చేసి ఈ విధంగానే వేసుకోవచ్చు. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుంటే చాలా తొందరగా అయిపోతుంది. ఇది చేయడం కూడా చాలా ఈజీ. వేయించేటప్పుడు మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇవంతా బాగా పచ్చివాసన తగ్గే వరకు వేయించుకోవాలి. తర్వాత ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాను. 10 నిమిషాలు అయ్యాక మూత తీసి చూస్తే ఇలా ఉంది. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో పన్నీర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ పన్నీరు తీసుకొని ఇప్పుడు మనకు ఎంత కావాలో అంత తురుముకోవాలి. తురిమిన పన్నీరు ఈ కూరగాయల ముక్కలకి అన్నిటికీ అయ్యే విధంగా బాగా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. సాల్ట్ అది సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు. వెజ్ రోల్ కనే కాకుండా మనము పుల్కా కానీ రోటీ కానీ చేసుకోవచ్చు. అదే మనకు రైస్కి కూడా సైడ్ డిష్గా కూడా ఇది చాలా బాగా యూస్ అవుతుంది. తర్వాత ఇప్పుడు నేను నార్మల్గా గోధుమ పిండి కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు చపాతీలు కాల్చుకుంటున్నాను. మీరు చపాతీలు కాల్చేటప్పుడు ఆయిల్ వేసుకొనైనా చేసుకోండి, లేదంటే ఆయిల్ లేకుండా ఒట్టి చపాతీలు కూడా మీరు చేసుకోవచ్చు. ఈ విధంగా చపాతీలు కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నా. ఇప్పుడు ఒక్కో చపాతీ తీసుకొని ఇందాక మనము వెజిటేబుల్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది ఎంత కావాలో అంత వేసుకొని రోల్ చుట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా రోల్ చుట్టుకుంటే సరిపోతుంది. చపాతీ వెజ్ రోల్ రెడీ అండి. ఇలా చేసుకుంటే ఏ చట్నీ కానీ కుర్మా కానీ అవసరం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.